మన దేశంలో మనకు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి బోధలు, ఆ బోధలలో రంభా ఊర్వశి మేనకల పైన నాట్యం చేస్తూ వారికి కావలసినటువంటి అన్నపానాలు ఇలా పోస్తూ ఉంటే వాళ్ళు అలా ఆనందించటానికి ఈ మాయలోకాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతే పైన నిజమైనటువంటి లోకం, స్వర్గలోకం ఉంది అని నమ్మారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ది వరల్డ్ టీచర్స్. ఈ ప్రపంచం అలాగే చేస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని వేలాంకని అనే ప్రాంతానికి తీసుకెళ్ళేది. అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. మదర్ మేరీ గారిని పూజించడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మేము అంటే క్యాథలిక్స్గా పెరిగాం మేము. అక్కడ మాకు గుండు కొట్టేవాళ్ళు, మాకు గంధం పెట్టేవాళ్ళు. అది ఎండకు సలసల కాగేది. మేము వెళ్ళి ఎండకు ఏం చేయాలి, ఏదో ఒకటి పని చేయాలి కదా. ఈ సముద్రం ఒడ్లో ఇసుకతో ఏం కడతారు, రైట్? వి బిల్డ్ శాండ్ క్యాసల్స్. అంటే ఇసుకతో చిన్న చిన్న గృహాలు. ఇట్స్ ఫన్ ఫర్ ఆల్ యంగ్ పీపుల్. నేను మా అన్న ఇద్దరమే కట్టేవాళ్ళం. మేము కడుతూ ఉంటే మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి యాడ్ అయ్యేవాళ్ళు. కట్టేవాళ్ళం. మాకు వచ్చేది కాదు వాళ్ళ భాష. వాళ్ళు తమిళ్ మాట్లాడేవాళ్ళు, మేము తెలుగు మాట్లాడేవాళ్ళం. కానీ ఏదో కలిసి ఆడుకునేవాళ్ళం అందరం. అలా కట్టిన తర్వాత మా అమ్మ, రే టైం అయింది, చేపలు వండేసాను, రా లోపలికి వచ్చేస్తా, భోంచేద్దాం రండి వెళ్దాం అని అనగానే మేమేం చేస్తామంటే, మేము కట్టిన క్యాసిల్స్ అన్నిటిని ఏం చేస్తాం, మేమే తొక్కి దాన్ని నాశనం చేసి వెళ్తాం. దాట్ ఈజ్ వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్, అండ్ వీ థింక్ అవర్ గాడ్ ఈజ్ లైక్ దాట్. మనం ఏమనుకుంటామంటే మన దేవుడు అలాంటి వాడే అని అనుకుంటాం. ఆయన ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పినటువంటి సృష్టిని, దిస్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పినటువంటి సృష్టిని, భౌతిక కాయము కలిగినటువంటి మానవుడిని ఆయన ఒకానొక రోజు మొత్తం నాశనం చేసేస్తాడు, మనకు ఇంకో కొత్తది ఇస్తాడు అని మనం అనుకుంటాం. whereas that is not what Bible says. Bible says he is going to redeem it. దీన్ని విమోచించబోతున్నాడు.